ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 28వ వచనము. దొంగిలివాడు ఇక మీదట దొంగలెక్క అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచూ కష్టపడవలేను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, దొంగిలకూడదని అనేది 10 ఆజ్ఞలలో ఒకటి. దేవుడు ఆజ్ఞను ఇచ్చినప్పుడు ఆయన ఒక్కొక్క వ్యక్తికి సొంత ఆస్తులు కలిగి ఉండే హక్కును కూడా ఇచ్చాడు. దొంగిలించుట అనగా ఒకడు పనిచేయగలిగి పనిచేయక ఇతరులపై ఆధారపడుట ఒక విధమైన దొంగతనమే. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనిస్తే పౌలు ఈ విధముగా అంటూ ఉన్నాడు: ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పనిచేయుచు జీవనము చేసితమని సెలవిస్తూ ఉన్నాడు. అలాగనే 11వ వచనంలో కూడా మీలో కొందరు ఏ పనియూ చేయక పరుల జోలికి పోవుచు అక్రమముగా నడుచుకునిచున్నారని వినుచున్నాం. అట్టివారు నెమ్మదిగా పనిచేయుచు సొంతముగా సంపాదించుకొని ఆహారము భుజింపవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరిస్తూ ఉన్నానని సెలవిస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, పని చేయడానికి శ్రద్ధ కలిగి ఉండవలనని భావం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలను చూస్తే, సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదవ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట ఎందును మీ చేతులతో పనిచేయుట ఎందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మును హెచ్చరిస్తూ ఉన్నానని అంటూ ఉన్నాడు. మరి ఇక్కడ అక్కరగల వానికి పంచిపెట్టు వీలగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుటకు కష్టపడవలేను. కష్టపడి పనిచేసి ఇతరుల అవసరము తీరిస్తే ప్రభు దగ్గర గొప్ప ఫలితమును పొందుతాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనములో బీదలను కరుణించువాడు యెహోవాకు అప్పిచ్చువాడని వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయునని సెలవిస్తూ ఉన్నాడు. అలాగనే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనములో ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూసి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచునని సెలవిస్తూ ఉన్నాడు. అనగా తన చేతులతో మంచి పని చేయిచు కష్టపడవలేను, కానీ చెడ్డ పని చేయకూడదు. ఆదాము ఏదోను తోటలో ఉంచబడినప్పుడు అతని పతనమునకు ముందు అతనికి పని అప్పగింపబడి ఉన్నది. అతడు ఏదోను తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును అప్పగించబడి ఉన్నది. అలాగునే సంఘము అనే తోటలో పనిచేయుటకు నీకు అప్పగింపబడింది. అయితే ఈనాడు అనేకులు దేవుని సంఘములో పనిచేయకుండా దేవుని సొమ్మును దుర్వినియోగం చేస్తూ తమ యొక్క సొంత కార్యములకు వాడుకొనుటకు ఒక విధమైన దొంగతనమే. అంతేకాక దేవునికి చెందవలసినది దేవునికి ఇవ్వకపోవడము కూడా దొంగతనమే. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 8-9 వచనాలు గమనిస్తే, మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణమును ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. కనుక ప్రియులారా, దేవుని సొమ్ము వాడుకొని ఇవ్వకుంటే మరీ దొంగతనం అవుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.